చెంపగొట్టి ఆ బుర్ర ఏమైనా ఖరాబ్ అయిందేమో అని అనుకుంటున్నాను. అది బీజేపీకి ఎందుకు చెంపపెట్టు? బీజేపీకి ఆ ఎన్నికకి ఏం సంబంధం? ఆ ఎన్నికకు సంబంధించినటువంటి నేమ్స్ రికమెండ్ చేసింది ఎప్పుడు? దాసోజీ శ్రవణ్ గారిని, కుర్రా సత్యనారాయణ గారిని రికమెండ్ చేసినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంది? ఎండదెబ్బ కొడుతుందేమో అడుగురు కేటీఆర్. దేనికి? ఈ దేశంలో గవర్నర్లుగా ఉన్న వ్యక్తులు, రాష్ట్రపతులుగా ఉన్న వ్యక్తులు, ఉపరాష్ట్రపతులుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవితం ప్రారంభించినప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తూ వచ్చిన వాళ్ళే. దానికి ఆ కుర్చీలకు పోయి వాళ్ళు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉండేటువంటి లింక్కి ఏం సంబంధం లేదు. మరి అట్లంటే హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగానే కదా సుప్రీంకోర్టుకు పోయింది. ఒక్కొక్క జడ్జి ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దానికి మేము మేనేజ్ చేసినాం, మీరు మేనేజ్ చేసిర్రు, తమిళసై గారు ఇట్లా చేసినారు, ఇన్ని తలతిక్క మాటలు మాట్లాడుతారంటే బహుశా ఎండనన్నా ఎక్కువ కొట్టి ఉంటుంది, లేదా వానాలు తడిచన్నా జ్వరం వచ్చి ఉంటుంది అన్నకి. ఇవేం మాటలు? కోర్టుల జడ్జిమెంట్లకి మాకు చెంపపెట్టలు ఎట్లయితాయి? పోనీ ఒప్పుకుంటారా మీరు ఇట్లా భారతీయ జనతా పార్టీ గవర్నర్లు అని చెప్పి మీరు అట్లా ముద్రే తెలుసుకున్నారా? ఇవన్నీ ఆడలేక మధ్యలో ఓడినట్టు. మీకు చేయడం రాక ఎదురు ముందు చేస్తుంటే మీరు బాధపడుతున్నటువంటి విషయాలు. కోర్టు తీర్పు మాకెట్లా చెంపపెట్టవుతుంది? అయినా ఇంకా ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ జడ్జిమెంట్. 17th రోజు ఏదో మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఉన్నట్టున్నది అది. దీని గురించి ఇప్పుడే మనం తొందరపడేది ఎందుకన్నా, ఇంకో 2 రోజులు ఆగురు. కోర్టుల మధ్యలో చెప్తున్నాయి, కోర్టులో ఉన్న విషయాలలో మాట్లాడొద్దు, సబ్జుడీస్ అవుతారు అంటున్నారు. 2 రోజులు అయి ఫుల్ జడ్జిమెంట్ వచ్చినాక అది కేటీఆర్కి చెంపదెబ్బ దాకుతుందా, లేకపోతే కోదండరామ్ గారికి దాకుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి దాకుతుందా, గవర్నర్ గారికి దాకుతుందా, మీడియాకి దాకుతుందా, పార్టీకి దాకుతుందా? అప్పుడు లెక్కలు వేసుకుందాం ఎందుకన్నా. థ్యాంక్ యూ.